హైదరాబాద్ పాత బస్తీపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అర్ధరాత్రి సమయంలో సడన్ గా కార్డర్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ కవచ్, ఆపరేషన్ చబుత్రా పేరుతో కూడా పోలీసులు ఈ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇక బైకుల మీద పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు పోలీసులు. మనం చూస్తున్నాం కదా, పాత బస్తీలో ఉన్నటువంటి దృశ్యాలని ఇప్పుడు మనం చూస్తున్నాం. యువత ఎలా రోడ్డు మీద పరిగెడుతున్నారో చూస్తున్నాం కదా. ఒకేసారి 40 నుంచి 50 మంది పోలీసులు బైకుల మీద వస్తారు. అదే సమయంలో అక్కడ గనక యువత 11 దాటిన తరువాత అనవసరంగా పాన్ షాపుల దగ్గర కానీ రోడ్ల మీద కానీ ఉంటే వాళ్ళందరూ వెంట పడుతూ కూడా వాళ్ళని రోడ్ల మీద ఉరికిస్తున్నారు. ఒకవేళ గనక వాళ్ళు చేతికి చిక్కితే గనక వాళ్ళకి పనిష్మెంట్లు కూడా ఇస్తున్నారు. ఆ సమయంలో కూడా ఎందుకు మీరు రోడ్ల మీద ఉన్నారు, ఈ సమయంలో మీకేం అవసరం అంటూ కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఒకేసారి 40 నుంచి 50 మంది పోలీసులు కూడా ఈ సర్చ్ ఆపరేషన్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక రోడ్ల మీద అకారణంగా కారణం లేకుండా తిరుగుతున్నటువంటి యువతే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు. వీధుల్లో కూర్చొని ముచ్చట్లు పెడుతున్న వారికి పోలీసులు వార్నింగ్ల మీద వార్నింగ్ ఇచ్చేస్తూ కూడా ఈ టైంలో మరలా రోడ్డు మీద కనిపిస్తే గనక ఇక నెక్స్ట్ అరెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ కూడా వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ అసలు ఆ సమయంలో ఎందుకున్నారు, వాళ్ళ దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయా అని చెప్పి కూడా చెక్ చేస్తూ ఉన్నారు. బైకుల మీద ఆటోల్లో జల్సాగా తిరుగుతున్న వాళ్ళకైతే ఇంకా ట్రీట్మెంట్ అయితే తప్పని పరిస్థితిగా కనిపిస్తుంది. ఆ టైంలో కనుక ఆకతాయిగా కనిపించారా ఇంకంతే కథం. इसको सर गाड़ी बंद रहता आएंगे कम नहीं हो रहा सर 10 बार बोल रहा हूँ चल रहा हूँ इधर लेफ्ट में टकरा चलो लेके जा ले पीएस इसको డెఫినెట్ గా కూడా వాళ్ళని నెక్స్ట్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తున్నారు. అర్ధరాత్రుల సమయంలో పాన్ హోటల్స్ కూడా మూసివేస్తారు. పాన్ షాపులు హోటల్స్ అయినప్పటికీ కూడా అక్కడ కూర్చొని ఉన్నటువంటి యువతని వీళ్ళందరినీ కూడా గల్లీల్లో తిరుగుతూ ఈ సర్చ్ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు. అక్కడ ఎవరైనా గల్లీలో యువత గనక కనిపిస్తే ఇంకా వాళ్ళ ఐడి కార్డులు, సెల్ ఫోన్లు చెక్ చేస్తున్నారు పోలీసులు. కొద్ది రోజులుగా మన పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో గనక గమనిస్తే అక్కడ క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. దొంగతనాలు, హత్యలు, పలు చోట్ల యువత నుంచి గంజాయి దొరకటము, ఇటువంటి కేసులన్నీ కూడా పాత బస్తీ దగ్గర పెరుగుతున్నాయి. ఇక ఓల్డ్ సిటీని క్లీన్ అండ్ సేఫ్ సిటీగా మార్చేందుకే పోలీసులు ఈ సర్చ్ ఆపరేషన్స్ కూడా చేపడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి యువత దగ్గర ముఖ్యంగా కూడా మనం చూస్తే న్యూ ఇయర్ వేడుకలు కూడా రాబోతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో కూడా పోలీసులు అలర్ట్ అయిపోయారు. అనుమానాస్పద స్థితిలో ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే కనుక వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇంకా యువత కనుక అక్కడ బయట కనిపిస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా కనుక పాత బస్తీ ఓల్డ్ సిటీ ఏరియాల్లో మనం చూస్తే కనుక ఈ మధ్య కాలంలో అక్కడ క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంది. గంజాయి తీసుకున్నటువంటి వారు, గంజాయి అమ్ముతున్నటువంటి వారు, ఇలాంటి వారు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. అలాంటి వారు కూడా దొరుకుతున్నారు. ముఖ్యంగా మనం చూస్తే కనుక యువత గంజాయికి బానిస అవుతున్నటువంటి అంశాలను మనం చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో గమనిస్తూనే ఉన్నాము. ఆ గంజాయి తీసుకున్న తరువాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు. ఇలా కూడా క్రైమ్ రేట్ అనేది కూడా పెరిగిపోతూ ఉంది. ఇక పాత బస్తీ చెయ్యి దాటక ముందులే పోలీసులు అయితే ఇక దాని మీద నిఘా పెంచారు. అక్కడ ఉన్నటువంటి మనం జనరల్గా చూస్తే కనుక 12 ఆ టైం వరకు కూడా పాత బస్తీ ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కూడా జనాలు రోడ్ల మీద తిరుగుతూ ఇలా కనిపిస్తూనే ఉంటారు. ఇక మీద అలా తిరగటానికి నో ఛాన్స్ అంటూ కూడా పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు. అసలు 10-11 ఆ టైంకి అక్కడ ఉన్నటువంటి హోటల్స్ని, షాప్స్ని వీటన్నిటిని కూడా మూసివేస్తున్నారు. ఒకవేళ కనుక ఆ టైం తర్వాత కూడా ఇంకా యువత ఉన్నా కానీ ఒకవేళ పాన్ షాపుల దగ్గర అక్కడ ఉంటే కనుక మీకు ఈ టైం అప్పుడు ఏం అవసరం, రోడ్ల మీద ఉండాల్సిన అవసరం ఏంటి, ఇంటికి వెళ్ళిపోండి. ఈ టైంలో కనుక మీరు ఆటోల్లో, ముఖ్యంగా కూడా కొంతమంది యువత ఆటోల్లో ఆకతాయితనంగా తిరగటము, బైకుల మీద తిరగటము, అటువంటి వారందరినీ కూడా పట్టుకొని రోడ్ల మీద వాళ్ళు పరిగెడుతున్నా కానీ ఆపకుండా వాళ్ళని పట్టుకొని చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ మన దృశ్యాల్లో పోలీసులు ఒక అతను పోలీసులు వస్తుంటే చూసి దాని మీద బైక్ మీద నుంచి పారిపోతున్నాడు. అలా పారిపోవాల్సిన అవసరం నీకేంటని చెప్పి పోలీసులు అందరూ కూడా ఆ యువకుని ఆపారు. ఆ యువకుని ఆపిన తర్వాత తన ఐడి కార్డు ఏంటి, తను ఎక్కడుంటాడు, ఎందుకు ఈ టైంలో రోడ్డు మీద ఉన్నాడు, తను ఏం పని చేస్తూ ఉంటాడు అని చెప్పి కూడా
ఒక్కవేళ ఆపపోతే కనుక లాఠీ దెబ్బలు కూడా వాళ్ళకి తప్పని పరిస్థితే కనిపిస్తుంది. వాళ్ళు దొరికేంత వరకు వాళ్ళ వెంట పడుతున్నారు. దీనికి ఒక కారణం, పోలీసులు కనిపించిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళ వెంట పట్టడానికి కారణం ఏంటని కూడా అనుకోవచ్చు. దీని వెనుక కారణాలు కూడా ఉన్నాయి. ఆ టైంలో యువత రోడ్డు మీద ఉంటున్నారంటే వాళ్ళు ఏ పని మీద అక్కడ ఉంటున్నారు. ఈ మధ్య గంజాయి బ్యాచ్, గంజాయి అమ్మకాలు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. దీని మీద తెలంగాణ పోలీసులు ఎంతగా నిఘా పెట్టారు అన్న అంశం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఎవరైనా గంజాయి అమ్మే వాళ్ళు ఉంటే వెళ్ళిపోవాలి, తెలంగాణలో ఉండకూడదు అంటూ కూడా చెప్పినవి కూడా మనం చూసాము. దీనికోసం ఒక సపరేట్గా ఈగల్ టీం అంటూ కూడా ఏర్పాటు చేశారు. ఇలా ఇక్కడ కొంతమంది యువత గంజాయి తాగుతూ, గంజాయి అమ్ముతూ ఇలా కూడా ఉంటున్నారు. అందుకని చెప్పి గంజాయి కేసులు కూడా అక్కడ పట్టుబడుతున్నాయి. అందుకని అసలు వాళ్ళు దొరికిందాక కూడా వాళ్ళ వెంటపడి వీళ్ళు ఏమన్నా ఇటువంటి వాటిలో ఇలాంటి క్రైమ్స్లో వీళ్ళు పార్ట్నర్గా ఉన్నారా ఏంటి అని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు. అందుకని ఒకవేళ గనక 10 దాటిన తర్వాత రోడ్డు మీద ఉంటే గనక డెఫినెట్గా కూడా పోలీసులు మిమ్మల్ని పరిగెత్తించక తప్పదు. న్యూ ఇయర్ దగ్గర పడుతున్న కొద్ది కూడా ఒకవేళ గంజాయి కేసులు ఇవి కూడా దొరికే అవకాశం ఉంటుంది. అందుకనే పోలీసులు చాలా సీరియస్గా ఈ సర్చ్ ఆపరేషన్ అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఐడి కార్డులు, సెల్ ఫోన్లను ఎవరైనా అక్కడ ఉన్నటువంటి వారిని ఐడి కార్డులు, వాళ్ళ సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. చూస్తున్నాం కదా, ఆటోలు వెంట వెళ్తూ కూడా పోలీసులు చేస్ చేస్తున్నారు. ఆటోలో యువత వెళ్తుంటే వీళ్ళు పరిగెడుతూ కూడా చేస్ చేస్తూ ఉన్నారు. అసలు ఏమాత్రం కూడా ఒకవేళ బైకుల మీద వెళ్ళినా కానీ వాళ్ళని చేస్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కూడా సర్చింగ్ ఆపరేషన్ అనేది కూడా ఫుల్ సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. మొత్తం కూడా ఒకేసారి 40 నుంచి 50 మంది పోలీసులు బైకుల మీద అక్కడికి రావటము, రోడ్ల మీద అకారణంగా ఏం పని లేకుండా లేకపోతే వీధుల్లో కొంతమంది ముచ్చట్లు పెట్టుకుంటూ కూడా కూర్చుంటూ ఉంటారు యువత. వాళ్ళను కూడా అసలు వదిలేదే లేదని వాళ్ళకి కూడా వార్నింగ్ ఇస్తున్నారు. జల్సాగా తిరుగుతున్న వాళ్ళకైతే స్పెషల్గా ట్రీట్మెంట్లు కూడా ఇస్తున్నారు. అర్ధరాత్రి హోటల్స్ను, పాన్ ఇవన్నీ షాప్స్ అన్నిటిని కూడా తొందరగానే క్లోజ్ చేపిస్తున్నారు. ఒకవేళ కనుక ఎవరైనా షాప్స్ దగ్గర కనుక గుంపులుగా కనిపించి ఎస్పెషల్లీ కూడా యూత్ మీద ఫోకస్ పెట్టారని చెప్పాలి. గల్లీలో పరిగెత్తించి మరీ కొడుతున్నారని చెప్పాలి యువతని. వారి దగ్గర ఉన్న ఐడి కార్డులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంటున్నారు. పరిసర ప్రాంతాల్లో, పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి దొంగతనాలు, హత్యలు, దోపిడీలు, యువత నుంచి లభ్యమవుతున్న గంజాయి ఇవన్నీ కారణము. ఓల్డ్ సిటీని క్లీన్ అండ్ సేఫ్ సిటీగా మార్చేందుకు కూడా పోలీసులు టార్గెట్ పెట్టుకున్నారు. దాని కారణంగానే ఈ సర్చింగ్ ఆపరేషన్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. कोटा केस बना फोन
ATM